నమస్కారములు. తెలుగు జాతి, తెలుగు ప్రజలు, తెలుగు ప్రాంత వాసులు ఎక్కడున్నారు కానీ అందరికీ తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం నుంచి అందరికీ శుభాభివందనములు. ముఖ్యంగా నిన్నటి దినం ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ 28వ తేదీ డిఎస్సి మీద ఆందోళన చేపట్టింది. ర్యాలీ నిర్వహించారు. వాళ్ళు చెప్పిన ప్రకారం అందులో ముఖ్యంగా మన జిల్లా నుంచి మాజీ మంత్రివర్యులు రామ్ సుబ్బారెడ్డి గారు మరియు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు మరియు మాజీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు అందరూ మాట్లాడారు. వాళ్ళు మాట్లాడే మాటల సారాంశం వచ్చేసి డిఎస్సిలో అక్రమాలు జరిగాయని. ఈ సబ్జెక్టు దాదాపు 6 నెలల నుంచి అయిపోయినాక జరుగుతూనే ఉంది. వీళ్ళకి ఏమేమి కావాలో అన్నీ క్లారిటీ ఇచ్చినాం. మన పార్టీ తరఫు నుంచి కాకుండా ఐఏఎస్లు అందరూ ఇచ్చినారు. అయితే 3,20,000 మంది పరీక్షలు రాస్తే నిన్న వీళ్ళు చేసిన ర్యాలీలో ఏ ఒక్క జిల్లాలో కానీ, అంటే దగ్గర ఒక జిల్లా నుంచి, మామూలు పాత జిల్లా నుంచి చూసుకుంటే దాదాపు ఒక్కొక్క జిల్లా నుంచి కొన్ని వేల మంది రాసినారు. వీళ్ళ ర్యాలీలో ఒక 100 మంది కూడా పాల్గొనలేదు. అంటే పరీక్ష రాసిన ఏ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ సాటిస్ఫై ఉన్నారు ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీతో. ఇంకొకటి, ఈడ పేపర్ లీక్ సమస్య కాదు. వాళ్ళు చెప్పే కొన్ని చిన్న చిన్న మాటలు ఏమంటే, స్పోర్ట్స్ కోటాలో పలానా వానికి రాలంటే దానికి ఏ విధంగా కట్ ఆఫ్ ఉండాలి, ఏ విధంగా చేయాలని అన్ని వివరణలు ఇచ్చినారు. దాదాపు అందరూ సాటిస్ఫై అయినారు. అయిపోయింది. రామ్ సుబ్బారెడ్డి అయినా మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలా. దాదాపు 40 ఏళ్ళు టీడీపీ పార్టీలో ఉన్న నాయకుడు. వాళ్ళ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అండదండలు మెండుగా ఇచ్చినారు. ఆయన పోయినసారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పార్టీ మాట్లాడు ఈ యొక్క డిఎస్సి టీచర్ల ఉద్యోగాలు ఉన్నాయో దాదాపు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ 2 లక్షల ఉద్యోగాలు వేయించింది. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు, టీచర్లకు తెలుసు ఎంత నిజాయితీగా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తారు. అలాగే ఆయనకు కూడా తెలుసు. వీళ్ళు చెప్పేది ఏమంటే, నీట్ పరీక్షా పత్రము లీక్ అయ్యి ఆ ఉద్యోగం చేసినారు కదా, వాళ్లకు ఆదర్శంగా తీసుకొని వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నారు. అయ్యా, వాళ్ళు విద్యార్థులు ఆ లీక్ అయింది ప్రతి ఒక్కరికి తెలుసు. దాంట్లో 22 నుంచి 23 లక్షల మంది రాసినారు. వారి కోసం ఉద్యమం చేసింది సోనం వాంగ్చుక్, మన లడాక్. ఆయన క్యారెక్టర్కు మన క్యారెక్టర్కు ఒకసారి బేరీ చేసుకోవాలి మనం. ఆయన 20 రోజులు అన్నపానీయాలు మాని ఉద్యమం చేస్తే పూర్తి భారతదేశంలో ఉండే విద్యార్థులందరూ వాళ్ళ ఉద్యమంలో విద్యార్థులు ఉన్నారు. రాజకీయ పార్టీలు నామకే వాస్తే సపోర్ట్ చేశారు, కానీ విద్యార్థులు అడిగే దాంట్లో నిజాయితీ ఉంది. పేపర్ లీక్ అయింది, వాళ్ళని కొందరు చేసిన వాళ్ళు అరెస్ట్ చేశాము. వాళ్ళు విద్యాశాఖ మంత్రిని రాజీనామా అడిగినారు. ఆ ఉద్యమం శాంతియుతంగా జరిగింది. కానీ మీరు చేసేది ఏంటి? డిఎస్సి ఉద్యోగాల కోసం. ఇవన్నీ అయిపోయి దాన్ని ఏదో ఆదర్శంగా చేసుకోవాలని, ఏదో అలజడి సృష్టించాలని మీరు అనుకుంటున్నారు. మీరు ఏమడిగిన క్వశ్చన్లకు కానీ మన ఆదర్శ నాయకుడు, భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారు చర్చకు సిద్ధం అన్నారు. మీరేం చేయాలా? చర్చకు సిద్ధం, రండి, మాట్లాడాలా, ఏం జరిగినా నిర్మించాలా. లేకుంటే మనం చేసింది ఉంటే కోర్టులు ఉన్నాయి, మీరు కోర్టుకు పోవచ్చు కదా. కోర్టుకు పోరు. మీరు కోర్టుకు పోయినా కోర్టు మీకు రిజెక్ట్ చేస్తూ ఉంది. ఎందుకు? ఆడ జరగలేదు కాబట్టి. ఏదో విధంగా ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి మంచి ఆదరణ ఉంది. ఈ యొక్క ఆదరణను చూసి ఓర్వలేక మీరు ఏదో ఒకటి, ప్రజల్లో టీడీపీ పార్టీ ఇంటింటికి తెలుగుదేశం పోతా ఉంది. ఆ ఇంటింటికి తెలుగుదేశం పోయినప్పుడు ప్రజలకు వారు దగ్గరవుతారని ఏదో ఒకటి చేయాలని మీరు కూడా ఒకటి చేశారు. కానీ మీ దాంట్లోకి విద్యార్థులు రాలేదు. మీకు ఒక సబ్జెక్టు ఒకటి ఏది లేదు, ఎజెండా లేదు, ఊరికి వచ్చినారు. ఇంకొకటి, పరిశ్రమల పరంగా మీరు ఒకసారి మీ నాయకుడిని అడగండి. 5 ఏళ్ల మీ పాలనలో ఒక్క పరిశ్రమ మన కడప జిల్లాకు చూద్దామని తెచ్చినాడా? రాయలసీమ కూడా తెచ్చినాడా మీ నాయకుడు?
ఈసారి మన చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి చూడండి, ప్రజల్లో మనం పోతా ఉంటే ప్రజలు బ్రహ్మాండంగా ఉందయ్యా, నీళ్లు కానీ రోడ్లు కానీ పెన్షన్లు ఇవ్వడం కానీ ఫ్రీ బస్సు కానీ ఆకలితో ఉండే వాళ్ళకు అన్న క్యాంటీన్ కానీ ఏ విధంగా కూడా ఫీజు ఏ విధంగా పిల్లలకు తల్లికి వందనం గ్యాసు తల్లికి వందనం అయితే మీరు ఎన్ని ఇచ్చినారయ్యా మీ హయాంలో? 42 లక్షల మందికి ఇచ్చినారు పోయినసారి లాస్ట్. మనం ఎంత ఇచ్చినాము? 67 లక్షల ఇచ్చిన మందికి ఇచ్చినాం మనం. ఇంకొకటి అవుట్ సోర్సింగ్ ఉండే వాళ్ళకి కూడా 40,000 మంది పెంచినారు కొందరికి. ఇది చంద్రబాబు యొక్క పాలన. మీరు ఇచ్చింది 6,000 కోట్లు అయితే చంద్రబాబు గారు 10,000 చిల్లర కోట్లు ఇస్తున్నారు. సరే బేరీ చేసుకోండి, మీరు చేసే పనులకు మేము చేసే పనులకు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించాలా. రామ్ సుబ్బారెడ్డి లాంటి వ్యక్తి మాట్లాడుతుంటే నాకు బాధ వేస్తుంది. నాయన నువ్వు టీడీపీలో క్రమశిక్షణ గల పార్టీలో ఉన్నావు, ఇప్పుడు వైసీపీలోకి పోయినాక నీకు క్రమశిక్షణ గల పార్టీ అది. దాంట్లో ఏమైనా క్రమశిక్షణ ఉందా? ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో, ఎవరు ఉంటారో, ఎవరు చంపేస్తారో, ఎవరు చనిపోతారో కూడా తెలియని పార్టీ. ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చినా కూడా శాంతి భద్రతలు విఘాతం కలిగించాలని కడపలో గంజాయి వేస్తో వాళ్ళ దగ్గరే ఉండే వాళ్ళ బినామీని హత్య చేయించిన ఘనత మీ పార్టీది. స్కిల్ డెవలప్మెంట్ మనం వస్తే స్కామ్ డెవలప్మెంట్ మీరు చేస్తారు. ప్రతి ఒక్క దాంట్లో స్కామ్లు. ఈరోజు జగన్ గారి పిఏ ఎక్కడున్నారు, జగన్ గారి అత్యంత సన్నిధులు ఉన్నారు. లిక్కర్ స్కాము ఏదైనా చూడండి. లిక్కర్ అయితే ఎంత నాసిరకం లిక్కర్ మీ హయాంలో జరిగింది. ఆ లిక్కర్లో అన్ని కల్తీలే. దాదాపు 30,000 మందికి పైన లివర్తో చనిపోయినారు మీ హయాంలో. ఈ 2 సంవత్సరాలు ఎవరైనా విన్నారా? ఎందుకు? మీకు ఎంతసేపు ఉన్న ధనార్జనే, ప్రజలకు ఏం మేలు చేస్తామని లేదు. ఈరోజు అమరావతి పనులు ఎంత వేగవంతంగా జరుగుతున్నాయి ఒక్కసారి చూడండి. ఆయన అంజద్ బాషా ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆడికి పోవాలంటే పాస్పోర్ట్ కావాలా, వీసా ఎవరు చెప్పినారు? ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు. పోయి ఆడ పూర్తిగా దర్శించండి, చూడండి. కానీ మీరు ఏదో సృష్టించాలని, ఏదో ధర్నా చేయాలంటే ముందు పర్మిషన్లు తీసుకోవాలని, ధర్నా చేయాలనే, ఇంకోటి చేయాలనే. అట్లా కాకుండా పోయేది ఏదో ఒకటి ఇష్యూ చేసేసి ప్రభుత్వం మీద ఏదో ఒకటి బ్లేమ్ చేయాలని చూస్తారు. అలాగే పోలవరం పనులు మన చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో మీ మంత్రులు చెప్పినారు సంవత్సరంలో పూర్తి చేస్తాం, 2 సంవత్సరాలు పూర్తి చేస్తామని. చేసినారా? చంద్రబాబు గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు? 27 మార్చి కల్లా చూడండి పనులు ఎట్లా జరుగుతున్నాయి, ఏ విధంగా చేస్తారనేది. ఒక నిజాయితీ గల అభివృద్ధి గల నాయకుడు ఇంటి చేస్తారు. మా నాయకుడు అభివృద్ధి, మీ నాయకుడిది దుర్బుద్ధి. మీ దుర్బుద్ధితో మీరు చేయలేక ఎంతసేపునా కానీ కింద నుంచి పైదాకా ఎవరు ఏం మాట్లాడతాడో మీ మాటలకు, మీ నాయకుడి మాటలకు, మీ కార్యకర్తల మాటలకు సంబంధమే ఉండదు. ఒక ఆయన అంటాడు మా గవర్నమెంట్ వచ్చినాక 6 నెలల్లో ఊరికే ఊచకుతనే చెబుతుంది అంటారు. ఒక నాయకుడు అంటాడు మా జగన్ చెప్పినా మనం వినే స్థితిలో ఉన్నాం ఆ రోజు అంటాడు. డైరెక్ట్ ఆయనే చెప్తాడు ముఖ్యమంత్రి, అవును నేను చెప్పిన స్థితిలో ఉన్నాను. కానీ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అంటే కాదు, చిన్న కార్యకర్త కాడ నుంచి పైన నాయకుడు దాకా మనం పద్ధతిగా క్రమశిక్షణగా ఒకే మాట చెప్తాము. ఏదైనా కానీ అభివృద్ధి మీద, రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు అంటే అభివృద్ధి, ఈ విధంగా సాగుతుంది. అంతేగాని మీలాగా పరిశ్రమలను వాపసు పంపించిన ఘనత మీది. అమర్ రాజా బ్యాటరీది మన ఇండియాలో 2వ అతిపెద్ద పరిశ్రమ. అలాంటి వారిని మీరు పక్కకి పంపించారు. పక్క రాష్ట్రంలో ఈరోజు 9,000 నుంచి 15,000 ఉద్యోగాలు వేరే తెలంగాణ రాష్ట్రంలో వస్తాయి. ఇవన్నీ చేసిన ఘనత మీది. మా హయాంలో ఎక్కడున్న పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి ఒక్కటి ఈ రాష్ట్రం కోసం ఏం కావాలా, తెలుగు జాతి కోసం ఏం కావాలా, తెలుగు ప్రజల కోసం ఏం కావాలా, ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఏ విధంగా పరిశ్రమల పరంగా కానీ, ఏ విధంగా చూసినా శాంతి భద్రతలు కానీ, ఏ విధంగా చూసుకున్నా కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలో కానీ, సంక్షేమ పథకంలో కానీ ఇళ్ల కాడికి పోయి మేము అడుగుతుంటే అయ్యా ఏ సమస్యలు లేవు, బ్రహ్మాండంగా ఉన్నాయి, మేము అడగక ముందే అన్ని ఇస్తున్నాడు, సిలిండర్లు కానీ ప్రతి ఒక్కటి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉండాలా, ప్రశాంతంగా ఉంది, ఇలాంటి పాలనే కావాలా. మాకు తెలుగుదేశం పార్టీ ఉంటేనే భరోసా, తెలుగుదేశం పార్టీ అంటేనే నమ్మకం. అలాంటి పార్టీలు ఓటు వేసి గెలిపించుకున్నాము, మళ్ళీ వచ్చిన తెలుగుదేశం పార్టీకి గెలిపించుకుంటామని ప్రజలు అందరూ హర్షధ్వానంతో మనకి స్వాగతం పొందుతారు. మరొకసారి చెప్పేదేమంటే ప్రతిపక్షాలకు అజెండా ఏమి లేదు, ఏదో ఒకటి చెప్తే జరుగుతుంది. ప్రజలు అంటున్నారు ఏమి కాదు, 29లో కూడా మీరు 0నే. ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. మనమందరం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని 100% గెలిపించుకుంటాం. ప్రజలు మాత్రమే ఉన్నారు. జై తెలుగుదేశం, జై హింద్.